హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము మొన్న 2 డేస్ బ్యాక్ ఈవినింగ్ మా పాపకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పి ఏఎంఆర్ ప్లానెట్‌కి వచ్చామండి. మా ఇంటికి దగ్గరలో ఉంటుంది ఇది. మా పాప ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకన్నా ముందు నుంచి ఒక 1 మంత్ ముందు నుంచే చెప్తుంది. నేను బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాస్తాను. కానీ ఎగ్జామ్స్ అయిపోయినాక మాత్రం నన్ను ఏఎంఆర్ ప్లానెట్‌కి తీసుకెళ్ళండి. అక్కడ చిన్నగా ఏదైనా షాపింగ్ చేసుకొని ఏదైనా ఫుడ్ తినేసి వద్దామని. మేము ఆ రోజు ఒక 7:00 ఆ టైంలో ఈవినింగ్ వెళ్ళాము. వెళ్ళంగానే విండో షాపింగ్ అని మాత్రము అన్నారండి. వచ్చే ముందు చెప్పారు, మేము ఎలాంటి ఖర్చు చేయము, ఏమీ కొనుక్కోము, కాకపోతే ఫుడ్ మాత్రం ఏదైనా తింటామని చెప్పి చెప్పారు. కానీ తెలుసు కదా, పిల్లలు ఇంటి నుంచి బయలుదేరే ముందు ఒకలాగా మాట్లాడతారు, బయలుదేరాక ఒకలాగా మాట్లాడతారని. ఇంకా అక్కడ వెళ్ళాక అక్కడ ఒక మినీసో అనే ఒక షాపింగ్ మాల్ ఉంది. అందులో వస్తువులు చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. మనకు కూడా అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది. పిల్లలు కదండి, చూసి మమ్మీ ఏదైనా కొనిచ్చు ఏదైనా కొనిచ్చు అని అన్నారు. కానీ నాకు అర్థమైపోయింది, అక్కడ చూస్తే మినిమం ఏది ముట్టినా 200 అండ్ అబోవ్ ఉన్నాయి. కానీ అంత అవసరం లేదని అనిపించింది. నిజంగా బర్త్డేస్ ఉన్నా ఏదైనా ఉన్నా కంపల్సరీ మేమేమైనా కొనిస్తాము. కాబట్టి నేనేం అక్కడ కొనిచ్చలేదు. కానీ అక్కడ మార్కెట్ 99 అని ఒకటి ఉందండి. అక్కడ వెళ్ళాక మాత్రం వాళ్ళకి ఒక బ్రేస్లెట్స్ ఒక 70 రూపీస్ 80 రూపీస్ అలా దొరికాయి మా ఇద్దరు పిల్లలకి. దాని తర్వాత చాక్లెట్స్ అలాంటివి చిన్నగా షాపింగ్ చేసుకున్నారు. ఓకే, ఏదో ఒకటి కొనుక్కున్నారు కాబట్టి సాటిస్ఫై అయిపోయారు. ఇగో చూడండి, ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ళకి నచ్చిన బ్రేస్లెట్స్, చాక్లెట్స్, ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్నవి వాళ్ళకి స్నాక్స్ కొన్నాము. దాని తర్వాత సరే, ఇంకా షాపింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫుడ్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చింది విండో షాపింగ్ అండ్ ఫుడ్ కదా. సో ఫుడ్ కోసమని అక్కడ పక్కనే బర్గర్ కింగ్ అని ఇంకా చాలా చాలా రకరకాలవి ఉన్నాయి. కానీ మా ఇద్దరు పిల్లలు బర్గర్ కావాలని అడిగారు. కాబట్టి మేము ఇక్కడ బర్గర్స్ ఆర్డర్ పెట్టాము. దగ్గరలోనే బర్గర్ కింగ్ ఉంది. పైనుంచి వ్యూ చూడండి, ఇక్కడ మనకి శాంటా క్లాజ్ థీమ్తో చిన్నపిల్లలకి గేమ్స్ పెట్టారు. మనకి ఎదురుగానే మార్కెట్ 99, ఇందులోనే ఇంతసేపు షాపింగ్ చేశారు. దాని తర్వాత ఇంకా తినేసి మెల్లిగా ఇంటికి బయలుదేరదామని బయలుదేరాము. ఇక్కడ చూడండి, చాలా బాగా డెకరేట్ చేశారు క్రిస్మస్ థీమ్తో. ఇది మేము క్రిస్మస్ అయిపోయాక వచ్చాము. 31st ఫస్ట్కి వస్తే ఇంకా బాగా డెకరేషన్ ఉంటుందేమో. కానీ మా పాపకి ఎగ్జామ్స్ అయిపోయిన రోజు ఆ ఫీల్డ్లోనే బయటికి తీసుకురావాలని అడిగేసరికి బయటకు వచ్చేసాము. ఇంతే అండి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయాము. ఇది నా ఫస్ట్ టైం నా వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక వ్లాగ్ చేశాను. ఏదో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే కొంచెం నర్వస్గా ఉంటుంది కదా, అలా ఉంది. ట్రై చేస్తాను ఇంకా బాగా చెప్పడానికి. ఏదైనా కామెంట్స్ ఉంటే నాకు చెప్పండి, సజెషన్స్ నేను తీసుకుంటాను పాజిటివ్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.